హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు ఫ్రైడే మార్నింగ్ వచ్చేసి మా చిన్నమ్మాయి నేను కలిసి అయితే పూజ అయితే చేస్తున్నామండి. చెప్పాను కదండి, మా చిన్నమ్మాయికి పూజలు అంటే చాలా ఇష్టం అండి. చూసారా, పూజ నాకంటే ఫస్ట్ అదే చేస్తుందన్నమాట. మా చిన్నమ్మాయికి అనగా మా పెద్దమ్మాయి అనగా దేవుడు అంటే వాళ్ళకి ఎందుకో తెలీదు, చాలా ఇష్టము. నేనైతే పెళ్ళవక ముందు అస్సలు చేసేదాన్ని కాదు. పెళ్ళయ్యాక మాత్రం కొంచెం కొంచెం అలవాటు అవుతుంది. కానీ ఈయనైతే రోజు చేయమంటారు, కానీ నేను రోజు అయితే చేయనండి. ఓన్లీ ఫ్రైడే మాత్రమే చేస్తానన్నమాట. మా పిల్లలైతే వాళ్ళు రోజు చేసేమన్నా చేసేస్తారన్నమాట. వాళ్ళకి చాలా ఇష్టం పూజలు అంటేనే. అది అయిపోయాక పిల్లలకి టిఫిన్ పెట్టేసి నేనైతే పెద్ద అమ్మాయిని స్కూల్కి రెడీ చేయాలి కదండి. ఒక పక్కన అయితే నేను అన్నం పెట్టేసి ఫటాఫట్ జడ అయితే వేసేస్తున్నానండి. ఎందుకంటే స్కూల్కి టైం అయిపోతుందండి. జడ వేయటానికి టైం పడుతుంది కదండి. ఇవి 2 జడలు రిబ్బన్ వేయటం కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. వాళ్ళైతే నేను స్కూల్లో దింపేసి వచ్చేసానండి. దింపేసి వచ్చేసి మేము అన్నం తినేసి పడుకున్నాం. ఇంకా సందాల వాళ్ళని ట్యూషన్కి అయితే పంపించేసి నేను డిన్నర్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. దానికోసం అయితే నేను పక్కన పప్పు అయితే పెట్టుకుని కాకరకాయ వేపుడికి అయితే రెడీ చేస్తున్నానండి. అందులో పచ్చి కొబ్బరి, వేరుశనగుళ్ళుని పచ్చి వాసన పోయేదాకా స్మోకీ ఫ్లేవర్ రావాలండి. అప్పటిదాకా అయితే మేము వేపుకోవాలన్నమాట. ఇందులో ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇవి పచ్చివాసన పోయేదాకా వేపాలండి. ఎందుకంటే ఇలాగా వాటికి గ్రేవీలాగా అయితే చేయట్లేదండి, ఓన్లీ ఫ్రై మాట అండి. ఇవి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్నవి ఇవి ఇలా వేయటం వల్ల చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. సేమ్ ఇదే ఇంగ్రీడియంట్స్తో మనం వంకాయలు కూడా వేపుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. నాకు ఇలాగే ఇష్టం. నాకు ఎప్పుడు వంకాయలు వేపుకోవాలన్నా, కాకరకాయ వేపుకోవాలన్నా నేను ఇలాగే వేపుకుంటానండి. నాకు ఎక్కువ గ్రేవీలో కొబ్బరికాయ, వేరుశనగుళ్ళు అయితే కంపల్సరీ యాడ్ చేసుకుంటానండి నేను వెజిటేబుల్స్లోని. నాకు అలా నచ్చుతుంది అన్నమాట. అందుకని ఇలాగ చేస్తాను అన్నమాట. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది కదండి ఈ రెండు. ఈ ఫస్ట్లో అయితే మాకు పెళ్ళి అవ్వకముందు మా అమ్మగారి ఇంటికాడ అసలు ఇలాంటివి ఎప్పుడు నేను చేయలేదండి. పెళ్ళి అయ్యాక నేను నేర్చుకున్నాను అనమాట. ఎందుకంటే అక్కడ ఎక్కువ మేము నాన్ వెజ్ వండుకునే వాళ్ళం కదండి. ఇలాగ వండుతామని తెలిసేది కాదు నాకు. ఇక్కడికి వచ్చాక ఇక్కడ వాళ్ళు మరాఠీ వాళ్ళు అయితే ఇంకా వీటిని కొబ్బరి కూర తురుముకుని అవన్నీ వేపుకుని చేసుకుంటారు అన్నమాట. చాలా బాగా చేసుకుంటారు. అవి ఒకసారి నేను ట్రైన్లో తిన్నానండి. ఒక ఆవిడ మరాఠీ ఆవిడ ఇచ్చిందన్నమాట కాకరకాయ ఫ్రై. ఆవిడని అడిగాను అనమాట, ఎలా చేశారండి, చాలా టేస్టీగా ఉందంటే ఆ ముసలమ్మ చెప్పింది. కానీ ఇప్పుడు నేను ఏదో నైట్ మాకు అన్నం లేదని, అన్నం ఉంది, కూర ఉంది, కానీ ఆవిడ అన్నది మిగిలిన వేసుకో అంటే నేను అప్పుడు వంకాయ వేసిందామండి. ఆవిడ ఇలాగ గుత్తి వంకాయ టేస్ట్ అయితే ఎంత బాగుందో. అప్పటి నుంచి ఆవిడ చెప్పింది మాట, ఇలాంటివన్నీ వేసుకుంటే బాగుంటుంది అనేసి. అప్పటి నుంచి నేనైతే ఇలా వేస్తాను అనమాట. నాకైతే ఇలాగ గ్రేవీకి అన్నీ వేసుకుంటాం చాలా ఇష్టం అండి. నేను కాకరకాయలు కూడా నూనెలో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇందులో ఈ గుజ్జు అయితే పెట్టాలండి. మనం మిక్సీ పట్టుకున్నాం కదండి బరకగా, ఇదైతే మేము కాకరకాయ లోపల పెట్టేసి మొత్తం అన్నిటిలో ఇలా ఫిల్ చేసేసి నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హైలో పెడితే మళ్ళీ మాడిపోతుంది అన్నమాట. సిమ్లో పెడితే దోరగా ఎగుతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇలాగ లోపల అయితే పెట్టేసి నేను ఫోల్డ్ చేసేసి వేపుకుంటున్నానండి. నాకైతే చాలా ఇష్టమండి ఇలాగా కాకరకాయ, వంకాయల నూనెలో. ఇది గ్రేవీ ఉండాలండి. గ్రేవీ ఉంటే సరిపోతుంది అన్నమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో నువ్వులు కూడా యాడ్ చేసుకుంటే, నువ్వులు కూడా ఇవాళ శనివారం అనేసి నేనైతే యాడ్ చేయలేదు అనమాట. ఇందులో నువ్వులు వేసుకున్నా సరే ఇంకా చాలా మంచిదండి. హెల్త్కి కూడా మంచిది. ఇంకా టేస్ట్ కూడా సూపర్ ఉంటుందన్నమాట. ఇవాళ శనివారం ఇంకా నువ్వులు ఏ వండకూడదు అని చెప్తుంది అమ్మ. అందుకని నేనైతే నువ్వులు యాడ్ చేసుకోలేదు. కాకరకాయ చూసారా ఎలాగ ఎగిపోయిందో. సరిపోతుందండి. ఇది పప్పులో నంచుకుంటాం అన్నమాట. మా పెద్ద అమ్మాయికి చాలా బాగా నచ్చిందండి. ఇష్టంగా తిన్నదన్నమాట. చాలా బాగుందమ్మా అనేసి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అలా చెప్పినప్పుడు.